మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో ఉన్నాము. హేరంబ గణపతి దగ్గర ఉన్నాము. ఈ హేరంబ గణపతికి విశిష్టత ఏంటి, అసలు ఇక్కడ ఉన్న గణపతి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ మన గురువు గారు ఇక్కడే అర్చకులు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మీ పేరు? పాలె ప్రవీణ్ శర్మ. నేను ఇక్కడ వేద పారాయణం చేస్తుంటా. గురువు గారు, హేరంబ గణపతి ఇక్కడ గుడి ఉంది, మరి బయట కూడా గణపతి గుళ్ళు ఉన్నాయి, దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? ఇక్కడ ఉన్న గణపతి విశిష్టత ఏంటి? ఈ ధర్మపురి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హేరంబ గణపతి అంటారు ఈ గణపతిని. ఈ గణపతి స్వామివారికి ఈశాన్య భాగంలో ఉన్నారు. ఈ గణపతి పేరు హేరంబ గణపతి. అంటే గణపతికి నానా పేర్లున్నాయి. సుముఖాయ నమః, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, నానా విధాల పేర్లున్నాయి. ఆ పేర్లలో ఒక పేరు హేరంబ గణపతి. మనకు దాదాపు ఈ మన రాష్ట్రంలో ఇంత పెద్ద గణపతి దాదాపు ఎక్కడా కనిపించదు. ఒక 2-3 ప్రాంతాలలో ఉన్నది. హేరంబ గణపతి ఇంత పెద్ద ఉండడం మా ధర్మపురిలో చాలా ప్రత్యేకం. ఈ హేరంబ గణపతికి సంకటహర చతుర్థి రోజు, సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుందంటే మనకు పౌర్ణమి పోయిన తర్వాతకు కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి సంకటహర చతుర్థి. ఎవరైతే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో, ఈ వ్రత నియమం ఏంటంటే స్వామివారికి అభిషేకం చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకొని రాత్రి చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది ఈ సంకటహర చతుర్థి వ్రత నియమం. ఈ వ్రతం చేయడం వల్ల ఏం కలుగుతుంది, ఏం లాభం కలుగుతుంది అంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా. విఘ్నాలు తొలగించేవాడు ఎవరుంటే గణపతి. కలో చండీ వినాయకు. ఈ కలికాలంలో చండీ పరంగా కానీ వినాయకుని పరంగా కానీ పూజలు చేస్తే తొందర సత్ఫలితాలు కలుగుతాయని చెప్పబడ్డది. కనుక విఘ్నాలు తొలగించేవాడు గణపతి. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతి. పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్ర సంతానం, విద్య కోరుకునే వారికి విద్య, ధనం కోరుకునే వారికి ధనం ఇచ్చేవాడు ఎవరంటే గణపతి. హేరంబ గణపతి ఉన్నారు కదా, మామూలుగా హేరంబ గణపతి దగ్గరకు వచ్చి కోరిన కోరికలు తీరుతాయని కొంతమంది అలా వస్తూ ఉంటారు కదా. ఇక్కడ చాలా పెద్ద భారీ శరీరం ఉందని మీరు ఇందాక చెప్పిండ్రు. ఎందుకు హేరంబ గణపతి ఇక్కడే కాకుండా ఇంకొక దగ్గర కూడా భారతదేశంలో ఉంది? ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు అంటున్నారు. మరి నిజంగానే నెరవేరిన వాళ్ళు ఉన్నారా? తప్పకుండా నెరవేరుతాయి. ఎంతో మందికి నెరవేరింది. వారికి నేను ఎంతో మంది కూడా చూశాను. సంతానం లేని, ముఖ్యంగా ఈ పుత్ర సంతానం కొరకు చాలా మంది వస్తుంటారు. మరి ఈ వ్రతం గణపతి పూజ చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, మంగళవారం ఉపవాసం ఉండడం, ప్రతి మంగళవారం వచ్చి స్వామివారికి ప్రదక్షిణ చేయడం, 11 ప్రదక్షిణ కానీ 21 ప్రదక్షిణ కానీ అట్లా చేస్తుంటారు. గణపతికి ఈ గుంజీలు తీయడం చాలా విశేషం. ఆ గుంజీలు తీయడం వల్ల కూడా గణపతి చాలా సంతోషించి కోరికలు నెరవేరుస్తాడు. ఎంతోమందికి వారు అనుకున్న పని నెరవేరింది. చాలా మహిమ గల దేవుడి ఈ హేరంబ గణపతి. ఎన్ని ప్రదక్షిణాల నియమం ఉంటుందా? ఇన్ని వారాలను పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? మంగళవారాలు స్పెషల్ గా ఈ రోజే మొదలైతే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ముఖ్యంగా ఈ మంగళవారం నాడు తప్పకుండా వాళ్ళు ఉపవాసం ఉండి ఈ గణపతి దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా 21 ప్రదక్షిణ చేస్తే స్వామివారికి చాలా ప్రీతికరం. తప్పకుండా వారి కోరిక నెరవేరుస్తున్నారు. హేరంబ గణపతి సింధూర వర్ణంలో ఉన్నారని చెప్తున్నారు కదా, అంటే ఆ స్పెషాలిటీ ఏంటి? ఈ సింధూర వర్ణం అనేది మన జనరల్ ఎక్కడ కనిపించదు. ఈ ధర్మపురిలో ఒక దిక్కు కనిపిస్తుంది ఈ సింధూర వర్ణం. ఎందుకంటే కొంచెం మనకు మహారాష్ట్ర సాంప్రదాయం అన్నట్టు ఇది. సింధూర వర్ణం స్వామివారికి ఎరుపు అంటే చాలా ఇష్టం అన్నట్టు. రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యం, భరధరం, రక్తఛత్ర ధ్వజరథ పదాకాది శోభితం. అంటే ఎరుపు గలే చాలా స్వామివారికి ఇష్టం. ఎర్ర పూలు కానీ ఎర్ర వస్త్రాలు కానీ అందుకోసం ఈ స్వామివారికి ఇక్కడ ఎర్ర చందనం వేయడం అనేది దాన్ని బట్టి ఇక్కడ వచ్చింది. ఆ ఎర్ర చందనం స్వామివారికి వేసి పొద్దున్నే అర్చన చేస్తాం. ఆ ఎర్ర చందనంతో కూడా స్వామివారు చాలా సంతోషిస్తారు. మామూలుగా ఈ ఎర్ర చందనం పెట్టడానికి అంటే ఇది ప్రతిరోజు ఉంటుందా, లేకపోతే దానికి ఏమైనా టైమింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? మనకు దానికి టైం ఏం లేదు. మన మనసులో కోరిక అంతే. స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలి, నెరవేరితే నేను స్వామివారికి చందనం సమర్పిస్తా, ఫలాలు సమర్పిస్తా అని మొక్కుకుంటారు. వారికి అవుతుంది. అప్పుడు వారు చందనం సమర్పిస్తారు. ఇప్పుడు హేరంబ గణపతి పూజలు అంటే ఎవరైనా ఇంట్లో చేసుకునే అవకాశం ఉందా? గుడికి వచ్చి మాత్రమే చేసుకోవాలా? గుడికి వచ్చి చేసుకుంటేనే మంచిది.
సరే గుడికి రాని వాళ్ళు వీళ్ళు కాని వాళ్ళు ఇంట్లో చేసుకున్నా కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు, చేసుకోవచ్చు. మామూలుగా ఉండే గణపతి నియమాలకు దీనికి ఏమైనా ప్రత్యేకత నియమాలు ఏమైనా ఉన్నాయా? హేరంబ గణపతికి మామూలుగా మట్టి గణపతికి కూడా చాలా మంది మంగళవారాలు ఉంటారు నియమ నిష్టలతో. దానికి దీనికి ఏమైనా కొంచెం డిఫరెంట్ ఉందా? దానికి డిఫరెంట్ ఏం లేదు. అంతా ఆ గణపతి అయినా ఈ గణపతి అయినా ఏదైనా సేమే వ్రతం కానీ ఆచరించడం కానీ దానికి ప్రత్యేకత ఏముండదు. ఇప్పుడు హేరంబ గణపతి చాలా పెద్ద సైజ్ లో ఉంది, పురాతనమైంది అన్నారు. అంటే మీకు తెలిసినంత వరకు దాదాపు ఎన్ని సంవత్సరాల కింద నుంచి ఉంది? దాదాపు మనకు ఈ చరిత్రలో చెప్పబడ్డది సుమారు ఒక 1200 సంవత్సరాల కింద దేవాలయం ఇది. అప్పుడే ఇది అన్ని దేవాలయాల్లో విగ్రహాలు ప్రతిష్ఠ చేశారని మన చరిత్రలో, ధర్మపురి చరిత్రలో చెప్పబడ్డదని. మామూలుగా హైరంబుడు గణపతి, ఈ హేరంబ గణపతి అని పలికే పదానికి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకు ఈ హేరంబ గణపతి ఏంటి స్పెషాలిటీ? అసలు మీనింగ్ ఏంటి గురువు గారు? అదే హేరంబ గణపతి అంటే స్వామివారిది ఇది 11వ రూపం అని చెప్తారు. అదే హేరంబ అంటే రక్షించువాడు అన్నట్టు. దేనైనా మనం ఆపదలో ఉన్నప్పుడు రక్షించువాడు ఎవరంటే హేరంబ గణపతి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు స్వామి అని పలుకుతే సరిపోతుంది, హేరంబ నిదయ అంటే సరిపోతుంది. తప్పకుండా రక్షిస్తాడు ఆ గణపతి, రక్షించేవాడు హేరంబ గణపతి. థ్యాంక్ యూ గురువు గారు. హేరంబ గణపతి గురించి పూర్తి వివరణ ఇచ్చారు మా ప్రేక్షకులకు. నమస్కారం గురువు గారు. శుభమస్తు.